వాళ్ళు కొండల్లో ఉండేవారు, ఎక్కడెక్కడైతే జనసమూహం ఉన్నారో వారందరూ కూడా లక్షల కొలది క్రీస్తును వెంబడిస్తున్నారు. కానీ వారిలో క్రీస్తు కొరకు నిలబడేవారు కొందరే. ఎలాంటి వారు నిలబడతారంటే, మనం బయటకు వెళ్ళినా లేదా శరీర సంబంధమైన వ్యక్తితో కలిసి స్నేహం చేసినా, త్రాగే వ్యక్తితో కలిసి కూర్చున్నా, మనం ఎక్కడున్నా కానీ దేవుని భయం కొంతమందిలో ఉంటుంది. అది ఎవరంటే విశ్వాస సంబంధులు, అబ్రహాము కుమారులు, అబ్రహాము కుమార్తెలు అయిన వారు మాత్రమే దేవుని కోసం నిలబడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు. ఎక్కడైతే ఇప్పుడు శరీర సంబంధమైన వ్యక్తులు నలుగురు వచ్చి కూర్చొని ఒక స్త్రీ గురించి కానీ, ఒక పురుషుడి గురించి కానీ, ఒక యవ్వన బాలిక గురించి చెప్పుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేయాలంటే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా ప్రయత్నం చేయాలి. ఎలాంటి విషయాల్లో ప్రయత్నం చేయాలంటే, పాపం మన దగ్గరకు వచ్చినప్పుడు శరీర సంబంధమైన పురుషుడు కానీ స్త్రీ కానీ వారు ఎటువంటి ఆలోచనతో మనతో మాట్లాడుతున్నారో, ఎలాంటి ఉద్దేశంతో మనతో మాట్లాడుతున్నారో గ్రహించే శక్తిని, జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. వాళ్ళ చూపును బట్టి కూడా మనము ఎదుటి వ్యక్తి ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకోగలం. అలాంటి వ్యక్తితో స్నేహం కంటిన్యూషన్ చేసేవాళ్ళు ప్రవేశింపాలని చూసేవాళ్ళు కానీ ప్రవేశింపరు. ఎవరైతే ఆ వ్యక్తి ఉద్దేశాన్ని కనుగొని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా జీవితాన్ని, నా శరీరాన్ని, నా హృదయం మొత్తాన్ని, నా ప్రవర్తన అంతటినీ కూడా ఆయనకి నేను అప్పచెప్పాను, నా జీవితం దేవుని చేతిలో ఉంది, ఆయన చూస్తాడు అని యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే ఆ పాపం నుంచి విడిపించబడటానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు యోసేపు దగ్గరికి ఒక స్త్రీ వచ్చి ఆమె ఎలాగ నిలబడింది? అలాంటి స్త్రీని చూసి యోసేపు ఏం చేశాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆమెని విడిచి దూరంగా పారిపోయాడు. పారిపోయినప్పుడు అతనికి వచ్చిన నిందను కూడా, ఇబ్బందిని కూడా సంతోషంగా స్వీకరించి జయించగలిగాడు. ఎందుకంటే ఇరుకు మార్గమున ప్రవేశించాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని చిత్తాన్ని చేయాలి అనే సంకల్పంతో ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క పాపాన్ని అసహించుకున్నాడు.